అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, చిన్నారులకు అందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాను. దయచేసి మంచి మంచి టాపిక్స్ వస్తుంటాయి, వాటిని చూచి చక్కగా మీరు అభ్యాసం చేసి ఇందులో ఎన్నో మీకు ఉపయోగకరమైనటువంటి విషయాలు తెలుపుతూ ఉంటారు. వాటి నోట్స్ రాసుకోండి, చక్కగా విశ్లేషించి మీరు దీనిపై ఆలోచించండి. ఇప్పుడు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్తో వస్తూ ఉన్నాను. ఆ టాపిక్ ఏమిటంటే నేషనల్ హెరాల్డ్ కేస్. ఈ నేషనల్ హెరాల్డ్ అంటే ఏమిటి? ఇది ఒక దినపత్రిక, ఆంగ్ల దినపత్రిక. ఈ దినపత్రికను ఎవరు ప్రారంభించారు అంటే 1947వ సంవత్సరానికి ముందు మన దేశంలో స్వాతంత్ర పోరాటం జరిగింది. అంటే ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం నడిచినప్పుడు ఆ ఉద్యమం యొక్క వార్తలు రావడానికి కొన్ని పత్రికలు కూడా కావాలి కదా. ఆ విధంగా నేషనల్ హెరాల్డ్ అనే ఒక ఇంగ్లీష్ పత్రికను ప్రారంభించడం జరిగింది. ఈ పత్రిక ఆ రోజుల్లో చాలా మంచి సర్క్యులేషన్ ఉండేది. ఈ పత్రికని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వంటి వారు కూడా చాలా ఆదరంగా పోషించారు. దీన్ని స్వాతంత్ర సమరయోధుల పత్రిక అంటారు. దీనికి చాలా నిధులు కూడా వచ్చినాయి. అవన్నీ కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలానికి యంగ్ ఇండియా, నేషనల్ హెరాల్డ్ అనే ఈ రెండు పత్రికలు కూడా సరిగ్గా నడవలేదు. ఇలా నడవకపోవటం కారణంగా ఏమైందంటే ఆ పత్రికలకు ఆస్తులు మిగిలిపోయినాయి. ఆస్తులు అంటే ఏమిటి? పెద్ద పెద్ద భవనాలు. న్యూఢిల్లీలో భవనం, బొంబాయిలో ఇంకొక భవనం, లక్నోలో మరొక భవనం. ఇట్లా నేషనల్ హెరాల్డ్కు పెద్ద పెద్ద భవనాలు, అంటే చాలా కాస్ట్లీ ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ. ఈ ప్రాపర్టీస్ యొక్క వర్త్ నేను రఫ్గా చెప్తున్నాను. నేను చెప్పిన ఫిగర్సే సరైన ఫిగర్స్ అని మీరు అనుకోకండి. మీరు కొంచెం పరిశోధన చేసి పూర్తి ఫిగర్స్ తెచ్చుకోండి. 5,000 కోట్లు ఉంటాయి అని ఒక ప్రాథమికమైనటువంటి అంచనా. కొంతకాలం గడిచిన తర్వాత ఈ ప్రాపర్టీని అంతా కూడా ఒక లిమిటెడ్ కంపెనీ కిందికి మార్చి దీని మీద మోతీలాల్ ఓరా, ఇతను కాంగ్రెస్ నాయకుడు, ఆస్కార్ ఫెర్నాండెస్, ఇతను కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, రాహుల్ గాంధీ, ఇతను కూడా కాంగ్రెస్ యొక్క నాయకుడు, సోనియా గాంధీ, ఈమె రాహుల్ గాంధీ యొక్క తల్లిగారు, ఇంకా రాజీవ్ గాంధీ యొక్క భార్య. వీళ్ళు నలుగురు ఈ మొత్తం సోల్ ప్రాపర్టీకి వీళ్ళు కస్టోడియన్స్గా మారి అందులో వీళ్ళు షేర్ హోల్డర్స్గా అయిపోయారు. ఈ షేర్ ఎలా ఉందంటే 38%, అంటే 38% సోనియా గాంధీ పేరు మీద ఉన్నది. ఇంకొక 38% ఈ రాహుల్ గాంధీ పేరు మీద ఉన్నది. అంటే వీళ్ళిద్దరికీ కలిపి 76% షేర్స్ ఉన్నాయి. ఇక మిగతా ఉన్నటువంటి భాగం ఏదైతే ఉన్నదో, మిగతా ఆ 24% షేరు ఆస్కార్ ఫెర్నాండెస్, మోతీలాల్ వోరా పేరు మీద ఉన్నది. దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. చనిపోవడం వల్ల ఏమైంది? ఆ 24% షేరు కూడా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వచ్చేసింది. అంటే ఇప్పుడు టోటల్ కస్టోడియన్స్, అంటే పూర్తి షేర్స్ ఎవరి చేతిలో ఉన్నాయంటే ఇగో ఈ ఇద్దరు వ్యక్తుల చేతిలోనే ఉన్నాయి. అంటే 100%. దీని మీద వచ్చే వడ్డీలు కానివ్వండి, ఈ ప్రాపర్టీస్ యొక్క రైట్స్ కానివ్వండి, అన్నీ వాళ్ళకే చెందుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది 1947కు ముందు స్వాతంత్ర సమరయోధులు, అంటే దేశం కోసం లాఠీ దెబ్బలు తిని ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళ ప్రాపర్టీ. అంతేకాదు సోనియా గాంధీ లేక రాహుల్ గాంధీ యొక్క పర్సనల్ ప్రాపర్టీస్ కావు, వీళ్ళు కష్టపడి సంపాదించిన ప్రాపర్టీస్ కావు. ఈ నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా, ఈ పత్రికలు స్వాతంత్ర కాలంలో వచ్చినటువంటి పత్రికలు, దేశభక్తుల యొక్క పత్రికలు ఇవి. ఇక్కడ చాలా మతలబులు ఉన్నాయి. నేను ఆ కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళడం లేదు. పైన నాకు కూడా ఐఎమ్ నాట్ ఏ లాయర్, ఐఎమ్ నాట్ ఏ లీగల్ ల్యూమినరీ. అందువల్ల ఇంట్రిగ్యూస్ ఏవైతే ఉన్నావో ఇందులో ఉన్న టెక్నికల్ పాయింట్స్ అన్నీ నేను కూడా మీకు నేను చెప్పలేను. అవి మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోండి. నాకు తెలిసినంత వరకు ఏం జరిగిందంటే, ఇన్ని కోట్ల ప్రాపర్టీస్ని ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళు కొనేసుకున్నారు. అంటే వీళ్ళు అలాట్ చేయించుకున్నారు. దీని విలువ కొన్ని కోట్ల రూపాయలు. 50 లక్షల రూపాయలు ఇచ్చి దీన్ని వాళ్ళు అలాట్ చేయించుకున్నారు. చేసుకొని వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా మార్చుకొని దీన్ని అందులో ఉన్నటువంటి షేర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అనుభవించడం అన్నట్టు జరుగుతున్నది. ఇది ఇల్లీగల్ అని దీని మీద కేసులు వేశారు. ఆ కేసు కోర్టులకు వెళ్ళింది. కోర్టులు కూడా
వాళ్ళు చేసింది తప్పు అని ఆమోదించడం జరిగింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా దీనిపై విచారణ చేసినప్పుడు ఆ విచారణ చాలా సుదీర్ఘంగా నడిచింది. ఇప్పుడు నేను చెబుతున్నటువంటిది చాలా పాత విషయం. సుదీర్ఘంగా నడిచింది ఈ విచారణ. జరిగిన తర్వాత చిట్ట చివరికి ఇక్కడ ఫ్రాడ్ జరిగింది. ఫ్రాడ్ అంటే మోసం జరిగింది. 420 అంటే మోసం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం అని కోర్టులు నిర్ణయించినాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు కూడా నిర్ణయించి 2 రోజుల క్రితం 700 కోట్ల ప్రాపర్టీస్ని ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ ది అసెట్స్ వర్త్ 700 crores. దట్ అమౌంట్ హ్యాస్ బీన్ అటాచ్డ్. ఆ మొత్తం ప్రాపర్టీని వాళ్ళు తీసేసుకున్నారు. తీసుకొని వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ను దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళ ఇద్దరు అక్యూజ్డ్ నెంబర్ 1 సోనియా గాంధీ, అక్యూజ్డ్ నెంబర్ 2 రాహుల్ గాంధీ. వీళ్ళని తీసుకెళ్ళి తర్వాత కోర్టులలో పెడతారు, విచారణ జరుపుతారు. ఇంతకుముందు కూడా జరిగింది విచారణ, ఇది కొత్త ఏం కాదు, ఫస్ట్ టైం ఏం కాదు. అప్పుడు విచారణ జరిగినప్పుడు నాకు గుర్తున్నంత వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు, అతని పేరు మల్లికార్జున ఖర్గే, అతన్ని కూడా కొన్ని గంటలు విచారించారు. ఇది 1 or 2 years దాటింది నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఇలా విచారణ జరుగుతూ ఉంటుంది, సహజమే, అది రొటీన్గా వెళ్ళే విషయమే. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక కోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు పేరు ఏమిటంటే థర్డ్ కోర్ట్. థర్డ్ కోర్ట్ అంటే ఏమిటి? సుప్రీంకోర్టు కాదు. అంటే మనం రాజ్యాంగం ఉంది కదా, భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ప్రకారంగా వచ్చినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రయల్ కోర్టు, సివిల్ కోర్టులు ఉంటాయి చూడండి. ఈ కోర్టులు కాదు. ఈ కోర్టు, వీళ్ళు ఆశ్రయించిన కోర్టు పేరు ఏమిటంటే ROAD, రోడ్ కోర్ట్. రోడ్డు కోర్ట్ అంటే ఏమిటి? వీధుల మీద పట్టడం, ఆందోళన చేయటం, బస్సులు ఆపేయటం, గందరగోళం సృష్టించడం, యానార్కీ, పెద్ద పెద్ద ఊరేగింపులు తీసి నరేంద్ర మోడీ డౌన్. ఇందులో నరేంద్ర మోడీ డౌన్ అనడానికి ఈ కేసుకు సంబంధం ఏమిటండి? ఈ కేసు ఏమిటిది? కొంచెం బ్రెయిన్ పెట్టి కొంచెం ఆలోచించండి. నేషనల్ హెరాల్డ్ యొక్క సంపద 5,000 కోట్లు అన్యాక్రాంతం అయింది. ఇది కేసు. అన్యాక్రాంతం అయినప్పుడు దాన్ని తీసుకొని దాన్ని ప్రభుత్వానికి జప్తు చేస్తారు. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా సరే, కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు తీసుకుంటారు. అట్లా తీసుకోవడానికి వీల్లేదు. వీఆర్ అబౌవ్ లా. అబౌవ్ లా అంటే ఏంటి? భారత రాజ్యాంగం మాకు వర్తించదు. భారత రాజ్యాంగం ఎవరో వీధిలో కూరలు అమ్ముకునే అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయిని తీసుకొని కోర్టులో నిలబెడతారు. అంతేకాని సోనియా గాంధీ తప్పు చేస్తుందా? ఆవిడని ఎట్లా శిక్షిస్తారు మీరు? మేము రోడ్డు మీద పడతాం. దీన్ని థర్డ్ కోర్టు అంటారు. వినారా? ఇది సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, రోడ్డు కోర్టు. అంటే రోడ్డుకెక్కారు. రోడ్డుకెక్కి బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అది ఇవాళ మనం ఈ రికార్డింగ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మరి నరేంద్ర మోడీ గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు నేను నిర్ధారించలేను. బహుశా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కనుక ఇప్పుడు ఉండకపోయినట్లయితే ఈ ప్రాపర్టీ ఇక శాశ్వతంగా ప్రభుత్వానికి రాకుండా పోతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్ దేవేతరో జన ఏతత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఇది నేను భగవద్గీతలోని శ్లోకం చదివాను. ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండకపోతే దేశం భ్రష్టు పట్టిపోతుంది. ఎందుకని? ప్రజలు కూడా యథారాజా తథా ప్రజా అన్నట్లు ప్రవర్తిస్తారు. ఒక కేసు కాదండి, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ నాయకుల మీద ఒక 25 ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక ఎలిగేషన్ కాదు. ఆకాశానికి అంటే చాపర్స్కు సంబంధించిన ఎలిగేషను, బొగ్గు కుంభకోణానికి సంబంధించిన, భూలోకానికి సంబంధించిన ఎలిగేషను, ఆకాశానికి సంబంధించిన ఎలిగేషను, తర్వాత రక్షణ రంగంలో కొనుగోళ్లకు సంబంధించిన ఎలిగేషను, ఇంకా విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నటువంటి ఎలిగేషను. ఈ మొత్తం ఎలిగేషన్స్ యొక్క డబ్బు అంతా కలిసి చూసినట్లయితే ఎంత ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు, కానీ కనీసం ఒక 10 లక్షలు లేకపోతే 25 లక్షల కోట్లో ఉంటుంది. కొంచెం కాదు. ఇంత డబ్బు పోగు చేసుకొని దేశాన్ని దోచుకొని ప్రజల ముందు ఇంకా నాయకులుగా నిలబడటం అన్నటువంటిది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచించండి.
అయితే మీరు ఇంకో ప్రశ్న అడగొచ్చు, నీరవ్ మోడీని మీరేం చేశారు? పారిపోయాడా లేదా? విజయ్ మాల్యాని ఏం చేశారు? పారిపోయాడా లేదా? నిజమే, వాళ్ళు పారిపోయారు. అంటే వాళ్ళు దొంగలైతే మీరు కూడా దొంగలైపోతారా? కొంచెం ఆలోచించండి. వాళ్ళు దొంగలు ఒప్పుకున్నాం, అంటే వాడు దొంగలు కాబట్టి మీరు కూడా దొంగలైపోతే ఇంక న్యాయం ఎక్కడుందండి? ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అన్నటువంటిది సరిగ్గా గనక పరిష్కారం చేయకపోయినట్టయితే 1947కు ముందు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారే, మహాపురుషులు, తను మన ధన సర్వ సమర్పణ చేసి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు పెట్టుకున్న పత్రిక, ఆ పత్రిక మీద ఇప్పుడు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎవ్వరికీ స్వాతంత్ర సమర సంగ్రామాన్ని గురించినటువంటి జ్ఞాపకాలు లేవు. వీళ్ళు ఎవరూ పాల్గొనలేదు. వీళ్ళ తాత ముత్తాతలు ఎవరన్నా కొంతమంది పాల్గొంటే పాల్గొని ఉండవచ్చేమో, కానీ ఆ డబ్బు గనక వీళ్ళు తిన్నట్లయితే ఇది దేశద్రోహం అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ నేషనల్ ట్రెచరీ. ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి. ఆందోళన చేసి బల ప్రదర్శన చేసి, ఇంతకుముందు ఇట్లాగే చేసింది ఇందిరాగాంధీ, నాకు బాగా గుర్తుంది నాకు. ఎమర్జెన్సీ అప్పుడు నేను కూడా ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నా. నేను చేసిన తప్పేమిటో తెలిసినా అండి మిత్రులారా? 1975 నేను చేసిన తప్పేమిటో తెలిసినా అండి? భారతమాతకు జై అన్నానట పట్టుకుపోయినారు. కోర్టు ముందు పెట్టి, ఈయన భారతమాతకు జై అన్నాడండి అని కోర్టులో. అన్నావా నువ్వు భారతమాతకు జై అని అడుగుతున్నాడు. అంటే అదేదో పెద్ద బూతు పదమైనట్లు. ఎందుకు అసలు ఆ పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అంటే, సోనియా, అప్పుడు ఇందిరాగాంధీ అని ఒక ఆవిడ ఉండేది లీడరు, నాకు తెలుసు. ఆవిడకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో తీర్పు వచ్చింది ఆవిడ పదవి దిగిపోవాలి అని. ఆవిడ పదవి దిగిపోవడానికి బదులుగా ఏం చేసింది? దేశం మీద ఎమర్జెన్సీ పెట్టింది. 2.5 సంవత్సరాలు లక్షల మందిని, ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండస్, మొరార్జీ దేశాయ్, ఒకళ్ళని కాదు, ఆనాడు ఉన్న నాయకులు అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేసి 2.5 సంవత్సరాలు మొత్తం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇంతటి దుర్మార్గురాలు, నేను కళ్ళతో చూసి చెబుతున్నాను ఈ మాట, ఇంతటి దుర్మార్గురాలు ఆవిడే. మిత్రులారా, ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితి మీరు తీసుకొస్తారా? మీరు సహిస్తారా? మీరు భరిస్తారా? ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది ప్రజాధనం, మామూలు ప్రజలు కూడా కాదు, త్యాగధనుల ధనం అది. దాన్ని ఇటలీ నుంచి వచ్చినటువంటి ఒక వనిత దోచుకున్నదంటే అసలు సిగ్గు, శరం, చీము, నెత్తురు లేని వాళ్ళు పుట్టారా ఈ దేశంలో? ఇందుకేనా మనం స్వాతంత్రం తెచ్చుకున్నది? ప్రాణత్యాగం చేసి 1947లో త్యాగం తెచ్చుకున్నది. ఈ దేశపు డబ్బంతా విక్టోరియా నాయుడికి దోచిపెట్టినట్లు మళ్ళీ ఇప్పుడు ఇంకొక వ్యక్తికి దోచిపెడతారా మీరు? కాస్త ఇంగితంతో ఆలోచించండి, కాస్త దేశభక్తి ప్రపూరితులై జీవించండి. నమస్కారం. My Media, the voice of India.